This is awareness, skin health for the world. So no health without skin health. సో చర్మము ఆరోగ్యంగా ఉన్నప్పుడే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడే దేశం ఆరోగ్యంగా ఉంటుంది. సో చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే క్వాలిఫైడ్ డాక్టర్స్ ఆ చేతిలో వెళ్ళినప్పుడే ఆ చర్మం ఒక ఇంపార్టెంట్, తన ఆరోగ్యం ఇంపార్టెంట్ జరుగుతుంది. అలా కాకుండా డైరెక్ట్ మందుల షాపులకు పోయి పూత మందులు వాడటం సరైన పద్ధతి కాదు. స్టీరాయిడ్ పూత మందులు అనేది ఈ మొటిమలకు కానీ రింగ్ వామ్ ఇన్ఫెక్షన్స్కు సమాధానం కాదు. స్టీరాయిడ్ క్రీమ్స్ అనేది ఫెయిర్నెస్ క్రీమ్స్, బ్యూటీ క్రీమ్స్ కావు. సో స్టీరాయిడ్ క్రీమ్స్ అనేది డాక్టర్ ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్స్. సో డైరెక్ట్ మందుల షాపులకు పోయి పూత మందులు తీసుకోవడం సరైన పద్ధతి కాదు. సో ఆరోగ్యంగా మన ఆరోగ్యమైన చర్మానికి ఆరోగ్యమైన ఆహారం తీసుకోవాలి. అదే రకంగా చర్మ సమస్యలు వచ్చినప్పుడు చర్మ వైద్యులను సంప్రదించాలి. చిన్నపిల్లల సమస్యలు వచ్చినప్పుడు చిన్నపిల్లల వైద్యులను మాత్రమే సంప్రదించాలి. అలా కాకుండా ఆర్ఎంపీస్ దగ్గర కానీ పిఎంపీ అన్క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర పోయినట్లయితే దాని ద్వారా వచ్చే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. తద్వారా మనకు ఖర్చు ఎక్కువగా ఉంటుంది, ప్రమాదాలు కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఈరోజు ఎవరెవరు పార్టిసిపేట్ చేసినో దయచేసి ప్రతి ఒక్కరు ఒక 10 మందికి సెన్సిటైజ్ చేయండి. ఆ 10 మంది ఇంకొక 10 మందికి సెన్సిటైజ్ చేసినట్లయితే అది సమాజంలోకి వెళ్తుంది. ఎందుకంటే సమాజము మనకు సెన్సిటైజ్ కానంత వరకు ఈ క్వాకరీ అనేది ఒక ప్రాబ్లం ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క ఫీల్డ్లో, మెడిసిన్ ఫీల్డ్లో కానీ, మన డెర్మటాలజీ ఫీల్డ్లో కానీ, పీడియాట్రిక్ ఫీల్డ్లో కానీ క్వాకరీ అనేది ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది. సో అది మన ప్రతి అందరి బాధ్యత. సో దీనిపైన ప్రాబ్లమ్స్, చర్మ సమస్యలు వస్తే చర్మ వైద్యులను సంప్రదించాలి, పిల్లల సమస్యలు వస్తే పిల్లల వైద్యులను సంప్రదించాలి. అలా కాకుండా డైరెక్ట్ మందుల షాపులకు పోయి మందులు తీసుకోవద్దు. ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు వైద్యులను మాత్రమే సంప్రదించాలి. పక్కలను సంప్రదించి ఆ మందులు ఈ మందులు వాడకూడదు. సో ఎవరైతే పార్టిసిపేట్ చేసినో ప్రతి ఒక్కరూ సో దయచేసి ఒక 10 మందికి సెన్సిటైజ్ చేయండి. మళ్ళీ